కోచ్ గౌతమ్ గంభీర్కు ఏమైంది? మరోసారి రోహిత్ అండ్ కోహ్లీపై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశాడా? అసలు ఈ కామెంట్స్ ఎప్పుడు చేశాడు? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కలిసిన తర్వాత గంభీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పలు చర్చలకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గౌతమ్ గంభీర్ని కలవటం, తన గురించి పొగుడుతూ ట్వీట్ చేయడం, ఆ తర్వాత దానికి రిప్లై గౌతమ్ గంభీర్ ఇవ్వటము, మరి గౌతమ్ గంభీర్ ఇచ్చినటువంటి ఆ రిప్లైని అనేక చర్చలకు దారి తీయటము, ఆ చర్చల్లో భాగంగా అందరూ రోహిత్ కోహ్లీ పైనే ఇంకా టార్గెట్ పెట్టుకున్నాడని, లేదంటే అతనికి అపరిమిత అధికారాలు ఎందుకు లేవు, ఏ విషయంలో అతను అలా చెప్తున్నాడు గౌతమ్ గంభీర్, టీ20 వరల్డ్ కప్ సెలక్షన్ విషయంలో అతను చెప్పిన మాటలు నెగ్గలేదా, లేదంటే మరే విషయంలో అతని ఆటలు సాగటం లేదు, అతనికి ఇంకా అపరిమిత అధికారాలు ఏం కావాలి, ఇట్లాంటి చర్చలన్నీ జరుగుతున్నాయి. అసలు కాంగ్రెస్ ఎంపీ ఇండియా కోచ్ని ఎందుకు కలిశాడు, అసలు ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో, నేను డివిఆర్. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్కి టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్కి ఉన్న అసలు లింక్ ఏంటి, ఇతన్ని ఎందుకు కలిశాడు, అసలు శశి థరూర్ ఎవరు? శశి థరూర్ అనగానే అందరికీ పొలిటీషియనే గుర్తుకొస్తాడు. సరే, టీమిండియా క్రికెట్ని ఫాలో అయిన వాళ్ళకి ఎక్కువగా గుర్తుండకపోవచ్చు, కానీ ఐపీఎల్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి మాత్రం శశి థరూర్ సుపరిచితుడే. 2010లో కొచ్చి టస్కర్స్, ఆ కేరళ టీం ఉంది కదా, ఆ కేరళ టీం విషయంలో కొచ్చి టస్కర్స్ టీం డైరెక్టర్ సునంద పుష్కర్ ఇతడి భార్య. సరే, ఇతడికి మూడో భార్య ఆమె, ఆ తతంగం అంతా వేరు. అతనికి అప్పటికే 2 సార్లు పెళ్ళైంది. తర్వాత ఈ సునంద పుష్కర్కి, తను మూడో పెళ్లి చేసుకున్న సునంద పుష్కర్కి కోచి టస్కర్స్ కేరళ టీంలో వాటాని అప్పజెప్పడము, అది ఇతనప్పుడు మంత్రిగా ఉన్నాడు శశి థరూర్, తను మంత్రిగా ఉండి ఆ వాటాని ఇవ్వడము, ఆ లాభాలు ఈమెకి అప్పజెప్పడము. సో దీనిపైన మొత్తం కూడా చాలా తీవ్ర వివాదం దుమారం రేగింది. ఆ తర్వాత అది కేసు కూడా అయ్యింది. దీని తర్వాత ఇంకో ట్విస్ట్ ఏం జరిగిందంటే, సునంద పుష్కర్ ఢిల్లీలోని ఒక హోటల్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. సో దానిపై కూడా విచారణ జరిగింది, శశి థరూర్ని విచారించారు. ఆ తర్వాత తనకి కోర్టు నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది, ఎటువంటి ఆధారాలు లేవు ఈ హత్యకు సంబంధించి శశి థరూర్ కని. సో ఇదంతా ఒక బిగ్ స్టోరీ శశి థరూర్ గురించి. సో అతను పాపులర్ ఆథర్ కూడా, కొన్ని బుక్స్ కూడా రాశాడు. సో గతంలో మరి టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ అంతకు ముందు బీజేపీ ఎంపీ. సో ఇతను శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ, ఆ రకంగా కూడా వాళ్ళ మధ్య కొన్ని సంబంధాలు ఉండొచ్చు. సో ఏదేమైనా కూడా తొలి టీ20 నాగ్పూర్లో జరిగినటువంటి తొలి టీ20 అంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు శశి థరూర్ వెళ్ళి గౌతమ్ గంభీర్ని కలిశాడు. గౌతమ్ గంభీర్తో కాసేపు మాట్లాడిన తర్వాత అతను ఎక్స్లో పోస్ట్ చేశాడు శశి థరూర్, ఏమని అంటే, సో ఈ దేశంలో ప్రధాని జాబ్ కంటే పిఎం జాబ్ తర్వాత అంతటి హార్డెస్ట్ జాబ్ టీమిండియా కోచ్ అని. సో ఆ జాబ్ని ఇతనైతే చాలా సైలెంట్గా, గౌతమ్ గంభీర్ చాలా సైలెంట్గా నిర్వహిస్తున్నాడు, తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు, చాలా పొగిడాడు. ఆ పొగుడుతో ఒక పోస్ట్ చేశాడు ఎక్స్లో. దానికి గౌతమ్ గంభీర్ రిప్లై ఇస్తూ థ్యాంక్స్ చెప్పాడు. థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఆ పోస్ట్ని గౌతమ్ గంభీర్ ఏం రాశాడంటే దాంట్లో, సో నాకు ఇంకా అపరిమిత అధికారాలు రాలేదు కోచ్గా, ఇప్పుడిప్పుడే థింగ్స్ సెట్ అవుతున్నాయి, ఇంకా కొన్ని సెట్ అవుతే కూడా ఆ అపరిమిత అధికారాలు నాకు వస్తాయేమో అన్నాడు. తన సొంత టీంతోనే తాను పోటీ పడుతున్నట్టు కూడా చెప్పాడు. అందులో తన సొంత టీంనే తనకి వ్యతిరేకంగా చూపిస్తున్నారని, లేదంటే తన సొంత టీంతోనే తను పోటీ పడుతున్నానని, ఇట్లాంటి మాటలు ఎందుకు అంటాడు గౌతమ్ గంభీర్ అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీసింది. అసలు అపరిమిత అధికారాలు ఎందుకు లేవు గౌతమ్ గంభీర్కి అంటే, టీ20 టీమ్ సెలక్షన్లో, టీ20 వరల్డ్ కప్ కోసము టీంని సెలెక్ట్ చేస్తారు కదా, ఆ సెలక్షన్లో మరి ఇతని మార్క్ లేదా, ఇతడు ఆ సెలక్షన్ విషయంలో కొంత డిసప్పాయింట్గా ఏమన్నా ఉన్నాడా, మరి అందుకోసమే అతను నాకు ఇంకా అపరిమిత అధికారాలు రాలేదని అంటున్నాడా, లేదా శుభ్మన్ గిల్ని 3 ఫార్మాట్లకు కెప్టెన్గా చేయాలన్న తన ఉద్దేశం నెరవేరలేదని అనుకుంటున్నాడా, లేదా శుభ్మన్ గిల్ని టీ20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయకపోవడంపై కూడా తను అసంతృప్తిగా ఉన్నాడా, మరి తను గిల్ని సెలెక్ట్ చేయాలి అని చెప్పినా కూడా సెలెక్టర్లు వినిపించుకోలేదా, గ్యాప్ ఎక్కడ ఉంది, గౌతమ్ గంభీర్ మాట ఎక్కడ నడవట్లేదు, టీం సెలక్షన్లో నడవట్లేదా, వీటన్నిటికీ మించి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏం జరుగుతుందంటే, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ విషయంలోనే
గౌతమ్ గంభీర్ ఇటువంటి మాటలు అన్నాడు అంటే వాళ్ళిద్దరు సీనియర్లు ఉండగా తన మాటలు సాగట్లేదు, వాళ్ళని పంపించాలని చెప్పినా కూడా వాళ్ళని ఇంకా టీంలో కొనసాగిస్తున్నారు, 2027 వరల్డ్ కప్ వరకు కూడా వాళ్ళని కంటిన్యూ చేయాలని అందరూ డిసైడ్ అయ్యారు, ఆ రకంగా నా మీద ఒత్తిడి వస్తుంది అని ఫీల్ అవుతున్నాడా గౌతమ్ గంభీర్ అనే చర్చలు అయితే సోషల్ మీడియాలో మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే గౌతమ్ గంభీర్ మీద ఒక అపవాదు కూడా ఉంది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీని టెస్టుల నుంచి బలవంతంగా ఇతడే తప్పించాడు గౌతమ్ గంభీర్ అన్నది కూడా ఇప్పటికే అతని మీద అభియోగం ఉన్నాయి, చాలా మంది అది నిజమే అని కూడా చెప్పారు. సో అందులో ఇంకా మనం ఆ లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఏం జరిగిందనేది చాలా మందికి తెలుసు. మరి అదే రకంగా వన్డే క్రికెట్ నుంచి కూడా ఈ ఇద్దరిని తప్పించాలి సీనియర్స్ ని, 2027 వరల్డ్ కప్ వరకు వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు అని గంభీర్ భావించినట్టుగా, అందుకే ఆ ఇద్దరిని పక్కన పెట్టాలి అంటే ఆ ఇద్దరి చేత వీడ్కోలు పలికించాలని చెప్పినప్పటికీ కూడా పైనుంచి ఒత్తిడి వస్తోందా, మరి బీసీసీఐ పెద్దలు అంగీకరించట్లేదా, బీసీసీఐ పెద్దలు ఫోర్స్ చేయటం వల్లనే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ కంటిన్యూ అవుతున్నారా, ఇవన్నీ అయితే మరి గంభీర్కు మింగుడు పడటం లేదా. సో ఇటువంటి డౌట్స్ రేజ్ అవుతున్నాయి. తాజాగా గౌతమ్ గంభీర్ ఆ పోస్ట్ చేయటం వల్ల, శశి థరూర్కి థ్యాంక్స్ చెప్తూ ఇచ్చిన పోస్ట్లో ఇంకా ఎక్స్టెండ్ చేస్తూ ఇవి రాయటం వల్ల చాలా చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగానే గౌతమ్ గంభీర్కి అన్లిమిటెడ్ అథారిటీ, తను స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు కోర్ట్స్ లో, ఆ అన్లిమిటెడ్ అథారిటీ అనేది దొరకట్లేదా గౌతమ్ గంభీర్కి? ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడు? రోహిత్ శర్మ కోహ్లీ ఉద్దేశంలో అన్నాడా, లేదంటే T20 వరల్డ్ కప్ సెలక్షన్ విషయంలో అన్నాడా, 2027 వరల్డ్ కప్ వరకు సీనియర్లను కొనసాగించొద్దు అన్న తన నిర్ణయాన్ని కవర్ చేసుకునేందుకు అన్నాడా? మరి గౌతమ్ గంభీర్ కామెంట్స్ వెనుక అంటే గౌతమ్ గంభీర్ ఆ పోస్ట్ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి, ఎవరిని ఉద్దేశించి అన్నాడు, దేనిని ఉద్దేశించి అన్నాడు, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే శశి థరూర్ చేసినటువంటి ఆ పోస్టు కేవలం గంభీర్ని విమర్శించి ఆ చర్చకు దారితీసే ప్రక్రియ మాత్రమే కాదు, అది రాజకీయంగా కూడా, అది రాజకీయ రంగు పులుముకొని కూడా అటు కాంగ్రెస్ పార్టీలోను ఇటు బీజేపీలోను కూడా చర్చలు మొదలయ్యాయి దీని గురించి. చాలా మంది సోషల్ మీడియాలో కూడా బీజేపీ నాయకులు కూడా కొద్దిమంది ఆల్రెడీ ఎక్స్ లో పోస్ట్ చేయడం చూస్తున్నాం మనం మార్నింగ్ నుంచి కూడా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మరి ఇతను ప్రధానిని పొగిడాడు కదా, అంటే ప్రధాని జాబ్ అనేది ఎంత హార్డెస్ట్ జాబు, రోజు ఎన్నో లక్షల మంది నుంచి విమర్శలు ఎదుర్కొనే జాబ్ అది, అలాగే టీమిండియా కోచ్ జాబ్ కూడా అట్లాంటిది అని చెప్పాడు కదా. సో ప్రధాని జాబ్ ని నువ్వు అంతగా ప్రేర్ చేసినట్టే అది, మరి ఇది కాంగ్రెస్ కి మింగుడు పడుతుందా, మీ పార్టీ కాంగ్రెస్ కి మింగుడు పడుతుందా అని అయితే కొందరు చెప్తున్నారు. ఆల్రెడీ కొద్దిమంది రాహుల్ గాంధీ కూడా ఇతన్ని ఏమీ చేయలేడు శశి థరూర్ని, ఆ మాటలు విని ఊరుకోవాల్సిందే అని ఇంకొందరు, కొద్దిమంది అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బర్నాలు ఖచ్చితంగా అవసరం, ఇట్లా రకరకాల కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో ఇది కేవలం ఇటు క్రికెట్ పరంగానే కాకుండా పొలిటికల్ గా కూడా దుమారం రేగుతోంది మరి శశి థరూర్ చేసినటువంటి ఆ పోస్టు. ఇది ఇంకెక్కడికి దారితీస్తుందో అనేది అయితే చూడాలి.